నేను సాయంత్రం గుంటూరు ప్రదేశానికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని, ప్రేయర్ అయిపోయినాక కొండవీడి చర్చి కాడికి వచ్చా. కొండవీడి చర్చి కాడికి వచ్చి అక్కడ కాసేపు దేవునితో గడుపుకొని అక్కడ నుండి రిటర్న్ అవుతూ ఉంటే లింగారావు పాలెం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద కాలువ పారుతూ ఉంది. అది విచిత్రంగా ఉంది. కాలువ మీద కాలువ ఉంది. కాలువ మీద కాలువ ఒకటి ఇట్లా ఉత్తర దక్షిణాలు భారత ఒక కాలువ తూర్పు పడమరలో భారత ఉంది. అది వెరైటీ కట్టాడు కాలువ. అంటే కాలువ అంటే వాగండి, మురికి కాలువ అనుకున్నారు. ఆ కాలువ ఒడ్డున చుట్టూ ఎక్కడా ఇళ్ళు లేవు. కాలువ ఒడ్డునే ఒకే ఒక పాక ఉంది. ఆ పాక దగ్గర ఒక చిన్నోడు చేపలు శుభ్రం చేస్తున్నాడు. ఆ కాలువలో పట్టిన చేపలు. నేను బండి అక్కడ ఆపి దిగి ఆ చిన్నోడి దగ్గరికి వెళ్ళి కాలువ ఏదో విచిత్రంగా ఉందే అని అంటే నా పక్కన ఉన్న తమ్ముడు అన్నాడు, ఆ పాకలో దేవుని నమ్ముకున్న ఒక పెద్ద ఆవిడ ఉందన్న అన్నాడు. అవునా అని ఆమె దగ్గరికి వెళ్ళిపోయా. నా హేమంత్ దగ్గర ఉన్న ఫోటో చూపిస్తాలే, నేను మీకు చూపిస్తా. ఆ ఇంట్లోకి వెళ్తే ఓ పెద్ద ఆవిడ, ముసలావిడ. తనకి ఫ్యామిలీ ఉంది, కానీ వాళ్ళందరూ వాళ్ళ గృహాల్లో ఉంటా ఉన్నారు. ఆ తల్లి ఒక్కతే ఉంటుంది. యేసుప్రభు ఫోటో పెట్టుకుంది. అక్కడ కొవ్వొత్తి వెలిగించుకొని కూర్చుంది. జోరున వాన పడుతుంది. పలకరించేదానికి ఎవరు లేరు. ఒక్కతే కూర్చోనుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తే నేను పోయినాక వెలిగించింది కొవ్వొత్తి. నేను వెళ్ళేసరికి ఆ మంచం మీద కూర్చొని లేవలేని స్థితిలో ఒక్కతే ఉంది. నేను వెళ్తే ఎవరయ్యా అని అడిగితే ఎట్లా అంటే ఆమె నాతో కొన్ని మాటలు మాట్లాడింది. ఇంకా ఉన్నాయి ఫొటోస్. ఆ వృద్ధురాలు మంచంలోంచి కూడా లేవలేని స్థితిలో ఉంది. నేను పోయినాక ఇల్లంతా చీకటిగా ఉంటే ఆ కొవ్వొత్తి వెలిగించింది ప్రభు ముందు. ఇక ఆ అనుభవాలు ఆమె చెబుతుంది నాకు. వానైనా వరదైనా ఏ పరిస్థితి అయినా ఒక్కదాన్నే అయ్యా. ఎన్ని సంవత్సరాల కంటే నా భర్త కన్ను మూసి 13 ఏళ్ళు అయింది. ఈ 13 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను. నేను ఈ కాలువ కట్ట మీదకి వచ్చి 50 ఏళ్ళు అయిందండి. ఆమె దీనస్థితి చూసినప్పుడు నాకు బాధ వేసింది. ఎందుకంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 75 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, ఈజీగా ఉంటాయి. కానీ ఆ మంచంలోనే ఉంటుంది. లేచి తిరిగి ఫ్రీగా నడవగలిగే పరిస్థితి ఆమెకి లేదు. ఏదో ఉన్న ఓపిక కొద్దీ అంత అన్నం అంత కూర ఆమె తిప్పలు పడి వండుకుంటూ ఉంటుంది. అది అలా ఉంది ఆమె ఇంట లోపల. నేను కాసేపు మాట్లాడాను. ఎవరో అనుకుందామే అనుకుని నేను అడిగిన వాటికి గంభీరంగా పెద్దమ్మ ఒక్కదానే ఉన్నావు, వెనక కాలవా, ఇక్కడ పలకరించి ఏదన్నా జరిగినా అయ్యా అంటే వచ్చి కాపాడే దిక్కేమీ లేదు, ఒంటరిగా ఉన్నావు. అసలు ఎలా ఉంటున్నావు అంటే నాకు యేసయ్య ఉన్నాడయ్యా, నాకు యేసయ్య ఉన్నాడు అని కొన్ని అడిగిన వాటికి జవాబులు చెప్పింది. అది ముందు అన్ని సామాగ్రి పెట్టుకొని చూడండి. ఆ లోపల ఉన్న మంచం మీద నేను కూర్చున్నాను. ఆ ఎంట్రన్స్లో సామాగ్రి పెట్టుకుంది. ఆ సామాను ఆ మంచం మీద కూర్చుంటుంది. ఆ సామాగ్రి అంతా ఆ వండుకునే అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని అంత ఆకలి అయితే అంత వండుకొని తిని అక్కడే అడ్డం పడిందట. ఇవన్నీ ఏడ దొరుకుతాయో నీకు అనుకోవాకండి. ఏమైనా తీసుకెళ్తాడు నన్ను. మరి నేనేం చేసేది? దేవునికే స్తోత్రం. విరక్తిగా ఉందా మీకు ఏమన్నా? అయితే విచిత్రం చెప్తా వినండి. పాపం శనివారం రోజు అంటే నిన్నటి సాయంత్రం వేళ నేను వెళ్ళాను. వర్షం బాగా జోరును పడతా ఉంది. వర్షం పడితే ఇల్లు కారిద్ది. కరెక్ట్గా వర్షం పడేటప్పుడే నన్ను తీసుకెళ్ళాడు యేసయ్య ఆ ఇంటికి. అయితే ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పి ఎందుకు మీరెవరయ్యా అంది. మీరెవరయ్యా అంటే మాది చిలకలూరిపేటలే
చిలకలూరిపేట, ఇటు ఎందుకు వచ్చారు అంది. ఇట్లా ప్రేయర్కి వెళ్ళి వస్తున్నావులే అంటే, ఈ ఉన్న వాళ్ళు, నాతో ఉన్న తమ్ముళ్ళలో ఒకడు అడిగాడు, చిలకలూరిపేట షాలేం రాజు గారు తెలుసా నీకు అని అడిగాడు. విన్నానయ్యా, రావాలంటే రాలేకపోయాను, ఆయన ఒకసారి చూద్దామని ఆశగా ఉంది, రాలేకపోయానయ్యా, కలవలేకపోయాను. చాలాసార్లు అనుకున్నాను నాయన, చాలాసార్లు అనుకున్నాను నాయన అంటా ఉంది. ఆమె ఆశపడింది నన్ను చూడాలని, కానీ వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఇక నేను ఆమెను పలకరించి, నువ్వేం బాధపడవాకులే, నువ్వు అక్కడికి రాలేవని యేసయ్య ఆయనే ఇక్కడికి పంపించాడులే అన్నాను నేను. అప్పుడు ఆమె చేతిలో టార్చ్ లైట్ ఉంది, నా ముఖానికి వేసింది. నా ముఖానికి వేసి, అయ్యా ఆ పేపర్లో ఆ ఫోటోలో చూశాను, అయ్యా నువ్వే కదా నేను అని కన్ఫర్మ్ చేసుకొని చేతులు జాపి పెద్దగా ఏడ్చిందమ్మా. నేను అనేసరికి చేతులు జాపి అయ్యా అని పెద్దగా ఏడ్చింది. నాకెవరు ఆ పిల్లలు ఉన్న ఎటు అటు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ చాలా కాలంగా ఉన్నా, నన్ను తీసుకెళ్ళయ్యా, నీతో పాటు నన్ను తీసుకెళ్ళయ్యా, నాకెవరు లేరయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా నీ బోర్ నేర్చాను. ఆమె చర్చికి వెళ్ళిద్దంట, ఎప్పుడన్నా ఓటుకుంటే, ఎవరన్నా ఆ రోడ్డును వచ్చేపోయే వాళ్ళు, ఆటో వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేస్తే వచ్చి ఆ చర్చికి వెళ్ళడానికి ఆటో వాళ్ళు ఎక్కించుకుంటే ఎక్కి మందిరానికి పోయిందంట. ఆ పాస్టర్ గారు వస్తాడని ఎదురు చూస్తుందంట. ఎంతసేపు చూసినా ఆయన రాలేదయ్యా, లేకపోతే శనివారం సాయంత్రం ఆయన వస్తాడు, ఇలా రాలేదే అని బాధపడుతున్నందుకు దేవుడు నిన్ను పంపించాడు అని ఏడ్చి ఆమె గోడు చెప్పుకొని పసిబిడ్డలాగా చేతులు చాపి నన్ను తీసుకెళ్ళు, నేను వస్తానని ఏడ్చింది ఆమె. మరి నేనేం చేయాలా? వాన పడితే కారిద్దయ్యా, ఇదంతా గారిద్దయ్యా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కావట్లేదు, నాకు శక్తి లేదు, నేను చేసుకొని తినేదానికి నాకు లేదు, ఒప్పుకుంటే అంత చేసుకుంటా, లేకపోతే అట్లనే బండుకుంటానని ఆమె దీన కాదా, ఒక్కతే చుట్టూ అడివి. ఏం చేయాలా? సరే మామ, బాధపడవాకు, ముందు పరదా పంపిస్తాను, వానబడ్డ కూడా కారకుండా పైన కప్పిస్తాను. అది ఆమె ఇల్లు. తర్వాత దేవుని సెలవు అయితే నేను నిన్ను తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకుంటాలే, ఏం బాధపడవాకు అని చెప్పా. అలాంటి ధీరులైన వృద్ధులు, నేను మాట చెప్పటం కాదు, క్రియ, అక్కడ పరిస్థితి చూడండి. ప్రియులారా, అలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆదరించాలన్న కోరికే ఉంది. ఒక వృద్ధాశ్రమాన్ని స్థాపించి దిక్కులేని బిడ్డల్ని ఆదరించాలని, విధవరంటని వృద్ధుల్ని ఆదరించాలి, ఇట్లాంటి కోరికలు ఉన్నాయి. ఇప్పటికే చేస్తున్నాను, కొంతమందిని అట్లా చేర్చుకొని ఆదరిస్తున్నాను దేవుని కృపతో సన్నిధిలో. కానీ వృద్ధాశ్రమం పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. పర్మిషన్ తెచ్చుకొని ఒకవేళ అలాంటిది స్థాపించినా వాళ్ళని పోషించడానికి నెలసరి ఖచ్చితంగా కొంత ధన సహాయం ఖచ్చితంగా కావాలి. కార్య ఆరంభం కంటే కార్యాంతం లేదని ఒక పనికి పూనుకుంటే తిరుగు లేకుండా ఉండాలి.